శ్రీ సరస్వతి విద్యా మందిరం పాఠశాల ప్రధానాచార్యులు కరణం తిరుమలరావు ఆధ్వర్యంలో గీతా మందిరంలో సప్తశక్తి సంగమతృమూర్తులకు జరిగిన సమావేశంలో విశ్రాంత ఉపాధ్యాయురాలు జ్యోతిగారు మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధిలో మహిళల పాత్ర అమూల్యం, అపారమని, దేశం ప్రగతిపథంలో నడవడానికి మహిళలు ప్రతి రంగంలోనూ తమ ప్రతిభను, శ్రమను, నైతిక శక్తిని అందిస్తున్నారని, స్త్రీ శక్తి సాధించలేనిది లేదని అన్నారు. ఉపాధ్యాయురాలు శ్రీమతి లక్ష్మిగారు మాట్లాడుతూ మహిళ కుటుంబానికి హృదయం, సమాజానికి తోలి గురువు. పిల్లలకు విలువలు, శీలం, విద్యాబుద్ధులు నేర్పి మంచి పౌరులను తయారుచేసే సమాజానికి అందించే బాధ్యత స్త్రీదేనని అన్నారు. హోమియో వైద్యురాలు సాయి రమ్మిగారు మాట్లాడుతూ శాంతి, ప్రేమ, శ్రద్ధతో కుటుంబాన్ని సమతుల్యం చేస్తూ కుటుంబాన్ని చూసుకోవలసిన బాధ్యత కారణంగా స్త్రీలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయక స్త్రీలు తమకంటూ సమయాన్ని కేటాయించుకొని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని బోధించారు. కార్యక్రమములోయం లీలావతి, మంజుల, నర్మదా, ఎస్ లీలావతి, అనురాధమాతాజీలు పాల్గొన్నారు. ఈ సప్తశక్తి నాయకత్వపు లక్షణాలను వెలికి తీసి ఇవ్వాలని ఉన్నత స్త్రీ అన్ని రంగాల్లోనూ ముందడుగు వేస్తూనే ఉంది. మనమే కర్మయోగినులు. నదుల పేరు చెప్పండి. నమస్కారాలు. ప్రత్యేకంగా పనులన్నీ మానుకొని ఈ ప్రసంగానికి ఈ మీటింగ్కి సాధించడానికి ముందుగా అందరూ తల్లుగా ఉన్నారు. ఎందుకు ఏమో ఒక్కసారిగా 1 2 3 1 2 3 1 2 3 1 2 3 క్లాస్ కొట్టి అని చూసాయిగా చెప్తారు. ఇది మనము రోజు దినచర్యలలో మనం జరిగేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలే. ఆ పిల్లవాడికి ఆరోగ్యం పట్ల కానీ ఇంకో పట్ల కానీ అన్నింటినీ చూస్తూ పెంచుకుంటూ వాడిలో తన మాతృత్వాన్ని చూపించుకోగలుగుతుంది. ఆ స్థానంలో చాలా గొప్పది, చాలా గొప్పది. పిల్లలు ఆణిముత్యాలు లాగా దేశానికి ఇచ్చినట్టయితే నా ధర్మం
ఉంటే అది చక్కగా అవగాహన చేసుకొని ఇందులో నేను ఏమైనా తప్పు మాట్లాడింటే క్షమించాలని కోరుతూ మనకి అవకాశం చక్కని అవకాశం ఉంది. వ్యక్తి రూపం ఇటు సమాజం పైన ఏ విధంగా ఉంది అనేటువంటి అంశం ఈరోజు నేను మాట్లాడాలి. మనకు ప్రతి అంశము మనకు మొట్టమొదటి గురుకులం ఏమి అంటే మనకు కుటుంబంలో కొన్ని నేర్చుకున్న తర్వాతే మనం పాఠశాలలో అడుగు పెట్టడం జరుగుతుంది. మనకు మొట్టమొదటి గురువు మనం చూస్తూనే ఉంటాం. మొదలైన ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఇంటి పని, వంట పని, పిల్లల గురించి, పెద్దల గురించి, అందరి గురించి పట్టించుకుంటూ ఉంటారు. కానీ వారు ఆరోగ్యం దగ్గరకు వచ్చేసరికల్లా పక్కన పెట్టేస్తారు. పల్లె పేరు చూస్తాం లేదు, నిద్రపోతే సరిపోతుంది లేదు, అలా చూద్దాంలే అనుకుంటారు. తెలిసి వాళ్ళు పట్టించుకోకుండా ఉంటారు. సో మనం అలాగే గారికి, అలాగే లక్ష్మీ గారికి, సాయిరామ గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి మహిళా అభివృద్ధి ఆత్మహత్య కూడా మా పాఠశాల తరఫున అలాగే మా ప్రధాన ఆచార్య బృందం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ అవకాశాన్ని పరిస్థితి కావడానికి కూడా ఒక అవకాశం కల్పించినందుకు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సృష్టికర్తను నేను భారతీయ గౌరవ భావాన్ని కలిగి ఉంటాను, నేర్పిస్తాను, ఇంటిని నడిపిస్తాను, సరంకు నిరామయ